హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి అద్దరిపోయే రుచితో రోటి పచ్చడి అండి. ఇలా రోటి పచ్చడి చేసుకొని వేడివేడి రైస్లోకి తింటే అబ్బా సూపర్ ఉంటుందండి. నోటికి టేస్టీగా అనిపించినప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకొని తినండి, అద్దరిపోతుంది. అంతే కదండి, ఇప్పుడు అప్పాలు చేసుకొని ఉంటారు కదా, ఈ రోటి పచ్చడిలోకి అప్పాలు కూడా తింటే సూపర్ ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్. మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని, అంటే కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఇందులోకి ఒక 6 లేదా 8 మీ స్పైసీని చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 8-10 వేసుకున్నాను, ఇవి ఎక్కువ స్పైసీ లేవు కాబట్టి. అలాగే ఇవి మంచిగా వేగాక ఇందులోకి ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ మరీ ఎక్కువ మగ్గనివ్వకూడదు. అలాగే ఒక డేపా వెల్లుల్లిని కూడా ఒలుచుకొని ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి వేసేటప్పుడు మూత పెట్టుకోవాలండి, ఎందుకంటే అవి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేస్తే నూనె చినుకులు మీద పడి కాలే ఛాన్స్ ఉంటాయి. సో అలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులోకి టమాటాస్, నేను ఒక హాఫ్ కేజీకి తక్కువ టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని మగ్గించుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మగ్గించుకోవాలి. ఈలోగా మనం ముందే వేపుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లిని రోక్లీలో వేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా దంచుకోవాలి. ఇలా రోక్లీలో చేసుకుంటే అద్దరిపోతుందండి. మన చిన్నప్పుడు వెనుకటి రోజుల్లో అమ్మమ్మలు కానీ, అమ్మలు కానీ, నాన్నమ్మలు కానీ ఇలా రోటి పచ్చడి చేసి ఇస్తే ఎంత అద్దరిపోయేదండి టేస్ట్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనైనా కానీ, నానమ్మ వాళ్ళ ఇంట్లోనైనా కానీ టమాటాలు అండ్ చిన్న టమాటాలు, రముక్కాయలు అంటారు కదండి, అవి ఎక్కువగా ఉండేది. వాటిని తెంపి అప్పటికప్పుడు చెట్టు మీద నుంచి తెంపి ఇలా రోక్లీలో నూరి మాకు ప్లేట్లలో వేడివేడి అన్నంలో వేసి ఇచ్చేదండి. అబ్బా, అసలు మటన్, చికెన్ కూడా పనికిరాదు, అంత బాగుండేది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బ్లెండ్ చేసుకోవాలి. నేను మరీ పెద్ద రోక్లీ లేదండి నా దగ్గర, ఇలా చిన్న రోక్లీ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇందులో ఇలా కొంచెం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద రోక్లీలోనైతే మంచిగా ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ పడుతుంది. నేను ఈ రోక్లీలో ఎంత పడుతుందో అంతవరకే చేస్తున్నానండి. చెప్పడం మర్చిపోయానండి, టమాటాలు ఉడికించుకునేటప్పుడు నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని ఉడికించుకున్నాను. ఇలా బ్లెండ్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి, ఎందుకంటే మనం మొత్తం టమాటా వేసుకుంటే రోక్లీలో పట్టదు కాబట్టి ముందే పచ్చిమిర్చిని దంచుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి, టమాటాలు కూడా మంచిగా మగ్గాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక దీన్ని ఇలా రోక్లీలో కొద్దిగా వేసుకుంటూ నూరుకోవాలి. ఒకేసారి వేస్తే రోక్లీలో పట్టదు కాబట్టి ఇలా కొంచెం వేసుకుంటూ నూరుకుంటున్నానండి. ఆల్రెడీ మనకు టమాటాలు మంచిగా మగ్గాయి కాబట్టి జస్ట్ కొంచెం నూరుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఉన్నదంతా ఇలా ఊడ్చేసి వేస్తున్నాను. ఇలా వేసి నూరుకున్నాక మంచిగా కొంచెం మరీ మెత్తగా కాదు, రోక్లీలో కొంచెం కచ్చపచ్చని అవుతుంది. ఇలా నూరుకున్నాక ఇందులోనే మనం ముందే బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకొని మెల్లిగా నూరుకుంటే ఈజీగా అద్దరిపోయే రుచితో టమాటా పచ్చడి రెడీ అవుతుందండి. టమాటాల ప్లేస్లో చింతపండు కూడా వేసుకొని కూడా నూరుకోవచ్చు. కాకపోతే రోక్లీలో టమాటా పచ్చడి కూడా బాగుంటుంది కదా అని ఇట్లా చేస్తాను. ఇంకోసారి చింతపండు పచ్చడి చేసి చూపిస్తాను. ఇలా నెమ్మదిగా స్పూన్తో ఇట్లా కలుపుకుంటూ నూరుకోవాలండి. చిన్న రోక్లీ కాబట్టి మనకి ఇట్లా సైడ్కి పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చేతి అడ్డం పెట్టుకొని మరి కింద పడనీయకుండా మనకి ఎంతైతే పడుతుందో అంత ఇలా రోక్లీలో చేసుకొని అప్పుడప్పుడు, ఎప్పటికీ మిక్సీలో కాకుండా అప్పుడప్పుడు ఇలా రోక్లీలో చేసుకొని తినండి. మన చేతులకి ఎక్సర్సైజ్, మన నోటికి టేస్ట్, హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఈ పచ్చడిని పోపు చేసుకోండి. నేనైతే పోపు వేసుకోవట్లేదు. మా అమ్మ వాళ్ళైతే మా చిన్నప్పుడు ఇట్లనే రోక్లీలో నూరి వేడివేడి అన్నంలో వేసేదండి. అసలు పోపే వేయకపోయేది అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మ కూడా ఇలాగే నూరుకొని మంచి వేడివేడి అన్నంలో వేసుకొని తినేది. ఇంకా సంక్రాంతి అప్పుడైతే సకినాలు ఎక్కువ చేస్తారు కాబట్టి అప్పుడు ఇలా టమాటా పచ్చడి ఎక్కువ నూరేది మా అమ్మ. ఇందులోకి మేము సకినాలను అద్దుకొని తినేది. ఇలా వేడివేడి రైస్లోకి ఇంత పచ్చడి వేసుకొని, ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని మంచిగా తింటే బాగుంటుందండి.
మజా మాడిపోతుంది, కంచుడు ఎగిరిపోతుంది. సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కానీ నేను ఇందులోకి సకినాలు కూడా తింటున్నాను. సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.